వాక్యమును ధ్యానం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18, 19 వచ్చిన భాగాలను చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18, 19 వచ్చిన భాగాలను చదువుకుందాం. అతి వినయాశక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడునో నీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధియగు ప్రభువా, మహోన్నతుడవు, మహాగణుడవు, నిత్య నివాసియగు మా దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నిలిచి ఉన్న మార్పునందని సజీవుడవగు దేవా, జీవాధిపతి అయిన మా ప్రియ యేసయ్యా, నీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా ఇదిగో ప్రభువునందు జీవించుట కొరకు పిలువబడినటువంటి జీవము కలిగిన దేవుని సంఘముగా నీ సన్నిధిలోనికి మేము చేరి కూడి వచ్చి ఉన్నాం. విశ్వాసము చేతని నీ సన్నిధిలో మేము నిలిచిందుటకును, విశ్వాసము చేతను నీ వాక్యమును మేము గైకొనగలిగినటువంటి వారముగా నీ రాజ్యానికి, నీ మహిమకు మేము వారసులు మగునట్లుగా నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని కూడా మీరే నీ వాక్యము చేత ముద్రించి భద్రపరచమని వేడుకొనిచున్నాం. నీ వాక్యమును విడిచి తిరుగులాడు వారముగా మాలో ఏ ఒక్కరము కూడా మేము ఉండవద్దు. నీ వాక్య విషయంలో మాలో ఉన్నటువంటి ప్రతి నిర్లక్ష్యాన్ని, ప్రతి అశ్రద్ధను ప్రభువా, ప్రతి అవిధేయతను కూడా నైనా నీ కృపను బట్టి మీరే క్షమించి నా తండ్రి, నీ వాక్యమును జాగ్రత్తగా మేము గైకొనగలిగినటువంటి విశ్వాసము చేతనైనా విధేయత చేతను చేరుకుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునమని, వాగ్దానము చేయబడిన నిత్య జీవము కొరకై నీ సంఘాన్ని భద్రపరిచి ముద్రించి మీరే కాపాడుమని, సమస్త మహిమ ఘనత ప్రభావములను నీకే ఆరోపించుకుంటూ నజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరుకుడి వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18, 19 వచ్చిన భాగాలను చదువుకుని ఉన్నాం. ఇక్కడ కొందరిని గూర్చి అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. వారు ఎటువంటి వారు అని అంటే కనుక అతి వినయాశక్తులై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగినటువంటి వారంట. వారు ఎటువంటి వారంటే అతి వినయాశక్తులు, దేవదూతారాధన యందు ఇచ్చ కలిగిన వారు. వీరు ఎలా ఉంటారు అంటే కనుక తాము చూచినటువంటి వాటిని గూర్చి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉంటారంట. శరీర సంబంధమైనటువంటి మనస్సుని వీరు కలిగినటువంటి వారై ఊరక వీరు ఉప్పొంగుతూ ఉంటారు. ఉప్పొంగుతూ ఎందుకు పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు అంటే వీరంతా శిరస్సును హత్తుకొనరంట. కాబట్టి శిరస్సును హత్తుకొనటువంటి మరి వీరిని గూర్చి దేవుని సంఘానికి ఏం కావాలా అంటే కనుక జాగ్రత్త అనేటువంటిది కావాలా. శిరస్సును హత్తుకొనటువంటి వీరి వలన మనకి కలిగేటువంటి బహుమానము అనేటువంటిది
అపహరింపబడేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మనము దేవుని వలన కలిగే బహుమానాన్ని మనము పొందకుండానట్లుగా, మన దగ్గర నుంచి అపహరింపబడకుండానట్లుగా మనకి వీరి విషయంలో జాగ్రత్త అనేటువంటిది కావాల. ఎందుకంటే వీరు ఎటువంటి వారు అంటే శిరస్సుని హత్తుకున్నటువంటి వారు. వీరు లోకములో ఉన్నటువంటి జనులు కాదు, లేకపోతే వారు అవిశ్వాసులు, అంతకంటే కాదు. వీరు దేవునిని ఎరిగినటువంటి వారే. వీరు దేవుని యొక్క మహిమను కూడా ఎరిగినటువంటి వారే, దేవుని వద్దనే దేవునిని సేవించేటువంటి వారే. కానీ వీరు ఎక్కడున్నారు అంటే దేవుని సంఘంలోని, దేవుని ప్రజల మధ్యనే ఉన్నారు. కానీ వీరు ఎటువంటి వారు అంటే కనుక శిరస్సును హత్తుకొనటువంటి వారు. ఎందుకు వీరు శిరస్సును హత్తుకొనటువంటి వారు అని ఇక్కడ పౌలు గారు వీరిని గురించి రాస్తున్నారు అని అంటే, జీవము కలిగినటువంటి దేవునిని ఆరాధించాల్సినటువంటి వీరు ఈ దేవుని యందు వీరికి ఆసక్తి ఉన్నది అని అంటేనంత, దేవుని కన్నా కూడా దేవుని ఎడల వీరికి ఆసక్తి ఉంది అంటే, వీరికి దేవదూతారాధన యందు వీరు ఇచ్చ కలిగినటువంటి వారుగా ఉన్నారు. అంటే చాలా మంది ప్రభు దగ్గరికి వచ్చినా, ఏమే దేవుడని నమ్మినా, దేవుని ఆరాధించుటలో నానా విధములైనటువంటి పద్ధతులు, వాడుకలు అనేటువంటివి, సిద్ధాంతాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. చాలా మంది మనల్ని ప్రశ్న వేస్తూ ఉంటారు, ఎందుకు దేవుడు ఒక్కడే అని చెప్తూ కూడా దేవుని సంఘము, దేవుని మందిరాలు అన్నీ ఒకే విధంగా, ఒకే సిద్ధాంతంతో ఎందుకు ఉండవు అని మనకి చాలాసార్లు ప్రశ్న వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు వీటన్నిటిని గురించి కాదు, కానీ దేవుని సంఘము దేవుని ఎడల జాగ్రత్త కలిగి ఉండాలా అని అంటే, మనల్ని పిలిచినటువంటి దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపునకు తగినటువంటి బహుమానము అనేది మన కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి పిలువబడి ప్రభు దగ్గరికి వచ్చిన మనము దేని కొరకు ప్రయాసపడాలా, దేని కొరకు మనము పోరాడాలా, దేని కొరకు మనము పరిగెత్తాలి అని అంటే, బహుమానం కొరకే మన ప్రయాస అంతా కూడా దేని కొరకు ప్రభువునందు మనం ఉన్నాము అంటే, మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం, మనం దేని కొరకు పోరాడుతున్నాం, దేని కొరకు మనం పరిగెత్తుతున్నామంటే, దేవుడు తన పిలిచినటువంటి వారి కొరకు ఏం సిద్ధపరిచాడు అంటే కనుక బహుమానము అనేటువంటిది సిద్ధపరచాడు. ఇప్పుడు మనకి దేవుడు వాగ్దానం చేసినటువంటి బహుమానము అనేటువంటిది మనం పొందుకోకుండా మన దగ్గర నుంచి అపహరింపబడేటట్లుగానంట కొంతమంది ఉంటారు. వీళ్ళెవరంటే, వీరు శిరస్సుని హత్తుకొనటువంటి వారు. అన్నిటిని గురించి కాదు, కానీ ఉన్న సమయంలో కొద్దిగా మాత్రమే చెప్పుకొనడానికి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాల. మనల్ని మనం పరిశుద్ధాత్మక అధికారానికి లోబరుచుకుందాం. శిరస్సును హత్తుకొనని వాడెవడినో నీ బహుమానాన్ని అపహరింపనీయకూడి అంటున్నాడు. అంటే ఖచ్చితంగా శిరస్సును హత్తుకునని వాడెవడును అని అంటే, ఖచ్చితంగా శిరస్సు అంటే ఎవరు? సంఘము శరీరం అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? సంఘానికి శిరస్సు అయి ఉన్నారు. ఇప్పుడు దేవుని సంఘము ఎలా ఉండాలి? శిరస్సును హత్తుకునేటువంటి వారుగా, శిరస్సునకు అతుక చేయబడినటువంటి, ఆయన శిరస్సుగా మనము క్రీస్తు శరీరముగా మనల్ని దేవుడు పిలుచుకొని ఉన్నాడు. ఇక్కడ చూడండి, దేవుని వాక్యము మనకి స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నది. ఈ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచన భాగం నుండి కనుక మనం చూసినట్లయితే, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను
అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇక్కడ వాక్యం ఏమని మనకి సాక్ష్యమిస్తూ ఉన్నది అంటే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే సమస్తము కూడా కలిగి ఉన్నాయి. అవి ఆకాశమందున్నవి కానీ, భూమి అందున్నవి కానీ, దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ, సింహాసనములు కానీ, ప్రభుత్వములు కానీ, ప్రధానులు కానీ, అధికారులు కానీ, సర్వము ఆయన యందే, సర్వము ఆయన ద్వారానే ఆయనను బట్టి సృజింపబడను. చాలా స్పష్టముగా పౌలు గారు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే కలిగి ఉన్నవి అన్నీ ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయనను బట్టి కలిగి ఉన్నవి అని చెప్తున్నాడు. సృజింపబడను అని చెప్తున్నాడు. ఆయనే అన్నిటికన్నా కూడా ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తానికి కూడా ఆధారభూతుడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు అంటే, సంఘము అనేటువంటి శరీరానికి, ఎవరికంట? సంఘము అనేటువంటి శరీరానికి ఆయన శిరస్సు అయిన. ఎలా ప్రభు మనకి శిరస్సు అయి ఉన్నాడు అంటే, సమస్తము కూడా ఆయన మూలముగానే సృజింపబడ్డాయి, ఆయన ద్వారానే సృజింపబడ్డాయి, సమస్తమునకు కూడా ఆయన ఆధారభూతుడై ఉన్నాడు. కాబట్టి సంఘము అనేటువంటి శరీరానికి ఆయన శిరస్సు ఉన్నాడు. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారిని సంఘము అనేటువంటి ఆయన శరీరానికి ఆయన ఎలా శిరస్సు ఉన్నాడో చెప్తున్నాడు. చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచ్చిన భాగంలోని గనుక మనం చూస్తే, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబోయే యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. సమస్తము ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన యందు సృజింపబడడాన్ని బట్టి మాత్రమే కాదంట. ఇంకా ఎలా ఆయన సంఘము అనేటువంటి శరీరానికి శిరస్సుగా ఉన్నాడు అని అంటే, తండ్రి అయినటువంటి దేవుడంట ప్రభు అయిన యేసు క్రీస్తును తన యొక్క బలాతిశయము చేత మృతులలో నుంచి లేపడాన్ని బట్టి, ఎలాగా? మృతులలో నుంచి దేవుడు ఆయనను లేపుటను బట్టి, మన కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడగా సమాధిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు, మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడి వలన లేపబడడాన్ని బట్టంట ఇప్పుడు ఆయన ఏమవుతుందండి అంటే, సమస్తమైన ఆధిపత్యము కన్నా, ప్రభుత్వముల కన్నా, అధికారముల కన్నా కూడా, శక్తి కన్నా, ఈ యుగమునందే కాదు రాబోయే యుగము కన్నా, పేరు పొందినటువంటి ప్రతి నామం కన్నా కూడా ఎంతో హెచ్చుగా యేసుక్రీస్తు ప్రభువారిని పరలోకమునందంట తండ్రి తన కుడి పార్శ్వమున కూర్చుండడు. తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుండడు అంటే ఏమిటి? సమస్త అధికారాలు, ఆధిపత్యము, ప్రభుత్వాలు ఈ యుగము, రాబోయే అన్నిటిలో, అన్ని నామముల కన్నా కూడా
పై నామము ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. ప్రభువుని తండ్రి అయిన దేవుడు మృతులలో నుండి లేపి తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుండబెట్టుట ద్వారా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే హెచ్చిస్తూ ఉన్నాడు. ఎలాగా? సంఘము అనేటువంటి శరీరమునకంట ఆయన శిరస్సై ఉన్నాడు అంటున్నాడు. సంఘం ఏమై ఉన్నది అంటే ఆయన శరీరం. ఎవరు సంఘము అంటే ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభువు నా కొరకు, నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు అని ప్రభువునందు విశ్వాసం ఉంచారో ఇప్పుడు వారందరూ కూడా ఏమై ఉన్నారు అంటే క్రీస్తు శరీరముగా ఆయన సమకూరుస్తుంది. ఎందరూ ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం వారు అందరూ కూడా ఏమై ఉన్నారు? ఏ భాష లేదు, ఏ దేశమని లేదు, ఏ జాతి అని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అన్యుడని లేదు, శంకరి అని, ఏ భేదమును కూడా దేవుడు చూపించడం లేదు, ఏ పక్షపాతమును కూడా దేవుడు చూపించడం లేదు. ఎందరూ ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. వీరు అందరూ కూడా ఎలా పిలువబడుతున్నారు అని అంటే కనుక ఆయన శరీరముగా సమకూర్చబడడానికి మనము పిలువబడుతూ ఉన్నాం. పిలువబడినటువంటి దేవుని సంఘానికి ఆయన ఏమై ఉన్నాడు అంటే కనుక శిరస్సై ఉన్నాడు. శిరస్సై ఉన్నాడు. ఇప్పుడు శిరస్సు, శరీరము ఈ రెండు కూడా ఎలా ఉండాలా? రెండు కూడా అతుక చేయబడినటువంటివే. రెండు కూడా కలిసిపోయి శిరస్సును అతుక చేయబడినదిగా, శిరస్సుతో కూడా శరీరము అనేది నిలిచి ఉండాలి. కానీ శరీరానికి ఏమో ఉండాలా? శిరస్సు అనేది ఉండాలి. కానీ శిరస్సును శరీరమును వేరు చేయడానికి లేదు. అంటే క్రీస్తును సంఘాన్ని వేరు చేయడానికి లేదు. దేవుడు ఎలా మనలను ఏర్పాటు చేసుకున్నాడు, ఎలా మనలను పిలుచుకున్నాడు, మనలను క్రీస్తునందే, క్రీస్తుతోనే మనము ఉండినట్లుగా, క్రీస్తుతోనే మనము జీవించినట్లుగా దేవుడు మనలను పిలుచుకుని ఉన్నాడు. ఇప్పుడు సంఘమైనటువంటి మనము ఎవరిని హత్తుకోవాలా అంటే శిరస్సు, అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని హత్తుకుంటే ఇప్పుడు ఆయన మనకి ఎలా ఉంటాడు? శిరస్సుగా ఉంటాడు. శిరస్సుగా ఉంటాడు. ఇప్పుడు ఈ శిరస్సు ఏమవుతుంది? శిరస్సు నుండే ఏమవుతుంది అంటే కనుక శరీరానికి అంతటికీ కూడా ఏమవుతుంది? పోషింపబడుతూ ఉంటుంది. మనకి శిరస్సు వేరైతే మందును జీవించగలదా? లేదు. అంటే దేవుడు మనల్ని సృష్టించినటువంటి, మనల్ని సృజించినటువంటి విధానము అనేది మనం అర్థం చేసుకోగలిగితే, ఏదైనా ఒక యాక్సిడెంట్లో మనకి మండం వేరైంది, తల నుంచి మండం వేరైపోయింది అనుకో, అతన్ని ఏమంటారు? చనిపోయినవాడు. అది అసలు చాలా గొప్ప ప్రమాదంగా, చాలా గొప్ప అపాయంగా చెప్పుకుంటూ ఉంటాం. నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను. స్వరూప చెప్తుందన్నమాట. ట్రైన్ గుద్దుకొని ఇప్పుడు అట్నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్తూ ఏం చేస్తారు? ట్రైన్ గుద్దుకుంటూ ఉంటారు. ఆ గుద్దుకున్నప్పుడు చెప్తుంది ఎలా చదువుతారు? మొండలో ఒక చోటు ఉంటుంది, తలేమో ఒక చోట ఉంటుంది. అది అసలు పెద్ద ప్రమాదముగా అది ఎంచబడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ప్రభువు నుండి ఉన్నటువంటి వారమైతే, ప్రభుతో కూడా మనం ఉన్నటువంటి వారమైతే, ప్రభుతో కూడా మనము జీవించేవారమైతే, ప్రభువు చేత మనము పిలువబడిన ప్రభువు నందు విశ్వాసము కనుక మనకి ఉంటే మనము ఎవరితో ఉండాలా? శిరస్సుని, అనగా ప్రభువుని మనము హత్తుకొనినటువంటి వాళ్ళమై ఉండాల.
ఇప్పుడు శిరస్సును హత్తుకొననటువంటి వారిని గూర్చి మనము దేవుని సంఘమంతా జాగ్రత్త పడాలా. హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. శిరస్సును హత్తుకొనని వాడెవడునో నీ బహుమానమును అపహరింపనీయకుడి అంటున్నాడు. నీ బహుమానమును అపహరింపనీయకుడి అని అంటున్నాడు. అంటే పిలువబడినటువంటి మన కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడు అంటే, ఖచ్చితంగా దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడు అంటే బహుమానము అనేటువంటిది. అంటే మనం ప్రభువునందు విశ్వాసం ఉంచటను బట్టి, ప్రభువుతో మనం జీవించటను బట్టి, ప్రభు మార్గంలో మనం నడుచుకున్నటలో మనం చేసేటువంటి క్రియలే కానీ, మనం చేసేటువంటి పరిచర్యే కానీ, మనకు కలిగేటువంటి పోరాటాలలో మనము జయించాలని మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని పోరాడేటువంటి పోరాటాల్లో కానీ, మనం ప్రభు కొరకు చేసేటువంటి ఏ క్రియ అయినా సరే, ఏ పని అయినా సరే, దానికి తగినటువంటి ప్రతిఫలము, బహుమానము అనేటువంటిది దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఖచ్చితంగా దేవుని చేత పిలువబడినటువంటి మనము, నాకు దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన నాకేంటి ఫలము, దేవుని యందు నేను ప్రయాసపడటం వలన నాకేం దొరుకుతుంది, ఈ భక్తి చేయడం వలన, ప్రార్థన చేయడం వలన నాకేంటి ఫలము, నాకేం వస్తుంది, దేవుడు అంటే నాకేం దొరుకుతుంది అని మనకి చాలా సందర్భాలలో, మీకున్నటువంటి ప్రయాసములలో, మీకున్నటువంటి భారాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో మీరేం చేస్తూ ఉంటారు? దేవుని దగ్గరికి నేను కష్టపడకపోతే, నేను చేయకపోతే దేవుడు అని దేవుని దగ్గర దేవుడు ఏమిస్తాడు? ఇలా చాలా మార్లు మనకి తోస్తూ మనకి చాలా మంది చెప్తూ ఉంటారు. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా, ప్రభువుని నమ్మిన వాళ్ళు కూడా ఏం చెప్తారు అంటే, నువ్వు కష్టపడండి, నువ్వు ఏ పని చేయండి, నీకేముంటుంది, దేవుని దగ్గరికి వెళ్తే నీకు ఎలా దొరుకుతుంది. అనేకమైనటువంటి సంశయాలు, సందేహాలు అనేటువంటివి మనకు కలిగేటట్లుగా మనతో మాట్లాడే వాళ్ళు చాలా మంది మన చుట్టూ ఉంటారు. జాగ్రత్తగా మనం గమనించుకోవాలా. దేవుని వాక్యం అయితే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. దేవుని దగ్గరకు వస్తే నీకేం దొరుకుతుంది, పరిచర్య చేస్తే నీకేం దొరుకుతుంది, పరిచర్యం చేస్తే నీకేం ఫలం ఉంటుంది, నువ్వు పని చేసుకుంటే కదా, నువ్వు ఉద్యోగం చేస్తే కదా, నువ్వు వ్యాపారం చేస్తే కదా, నువ్వేదో ఒకటి చేయకపోతే నీకేంటి, నువ్వు ఎలా పోషింపబడతావు, నువ్వు ఎలా బ్రతుకుతావు, ఇలా మనకి అనేకమైన సందేహాలు, సంశయాలు అనేటువంటివి తీసుకుని వస్తాయి. కానీ దేవుని సంఘం ఎలా పోషింపబడుతుంది? శిరస్సును గనక మనము హత్తుకుని ఉంటే మనము ఏమి తెలుసుకుంటామో, మనకేం అర్థమవుతుంది? శిరస్సును హత్తుకుని వారు ఎలా ఉంటారు అంటే, చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోని అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 23వ వచ్చిన భాగము. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడంటమ్మా? సంఘానికి శిరస్సై ఉన్నాడు. అలాగే పురుషుడు భార్యకి ఏమై ఉన్నాడంట? శిరస్సైన. క్రీస్తే శరీరానికి రక్షకుడై ఉన్నాడు. క్రీస్తే శరీరానికి రక్షకుడైనాడు. శరీరం ఏంటి? శరీరం అంటే ఎవరు? సంఘమే శరీరం. అంటే సంఘాన్ని రక్షించేదెవరు? సంఘాన్ని కాపాడేదెవరు? సంఘాన్ని సంరక్షించేదెవరు? పోషించేదెవరు? కాపాడేదెవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఖచ్చితంగా దేవుని వాక్యములో మనకి స్పష్టముగా తెలియచేయబడుతూ ఉన్నది. ఇదే 5వ అధ్యాయము 30వ వచ్చిన భాగమును చదవండి. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడైనా లేడు గాని
ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములో ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు శరీరానికి ఏమై ఉన్నాడంట? శిరస్సై ఉన్నాడు. క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? రక్షకుడై ఉన్నాడు. ఇప్పుడు సంఘము అనేటువంటిది అనేకులమైనటువంటి మనము ఆయన యొక్క శరీరములోని అవయవాలుగా మనము ఐక్యపరచబడుతూ ఉన్నాం. ఒక్క శరీరముగా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరముగా, ఆయన శిరస్సు. ఇప్పుడు మనం ఎవరి శరీరం? క్రీస్తు శరీరం. క్రీస్తు శిరస్సు. మనం ఇప్పుడు ఎవరి శరీరము? సంఘము క్రీస్తు శరీరము. అంటే శరీరము అనేటువంటిది ఒక్కటిగా ఉండకుండా అనేకమైనటువంటి అవయవాలుగా ఎలాగో ఉన్నదో, క్రీస్తునందు పిలువబడినటువంటి మనము అనేకమైనటువంటి మనము ఒక్క శరీరములోని అవయవాలుగా మనము పిలువబడినటువంటి మనలను ఎవరు పోషించాలా? ఎవరు సంరక్షించాలా? ఎవరు కాపాడాలా? ఎవరు మనల్ని రక్షించాలా? నీవు ప్రభువైన యేసు క్రీస్తునందు గనుక విశ్వాసం ఉంచిన దానవైతే, నీవు శిరస్సును హత్తుకొనినటువంటి వాడవైతే ఖచ్చితంగా నీకేమి బాగా అర్థమవుతుంది అంటే కనుక, పౌలు గారు ఎలాగైతే క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి చెప్తూ ఉన్నాడు, క్రీస్తునకు సంఘానికి ఉన్నటువంటి సంబంధము, క్రీస్తునకు సంఘానికి ఉన్నటువంటి సహవాసము ఎటువంటిది అనేది మనకి కూడా బాగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఎప్పుడు కూడా మనం అనుకుంటాం, మనం ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఏమనుకుంటాం? నన్ను రక్షించువాడు ప్రభువే, నన్ను పోషించువాడు ప్రభువే, నన్ను సంరక్షించి నన్ను కాపాడువాడు ప్రభువే, నన్ను కాపాడువాడు కునకుడు నిద్రవాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా నన్ను కాపాడేవాడే. ఎక్కడున్నాడు ఆయన? నీలో నీతో కూడా ఉన్నాడు. నువ్వు ఆయన ఎక్కడో లేడు. మనల్ని కలిగినటువంటి తల్లిదండ్రులు అయితే మనకి వేరుగా ఉన్నారు. వారి శరీరములో నుండి తల్లి గర్భములో నుంచి మనము ఉద్ధరించినటువంటి వారమైనప్పటికీ తల్లియు బిడ్డయు ఏమై ఉన్నారు? వేరుగా ఉన్నారు కదా, వేరుగా ఉన్నారు. కానీ క్రీస్తు సంఘము ఎలా ఉన్నారు అంటే శరీరము ఒకే శరీరముగా. ఇప్పుడు సంఘము క్రీస్తులోనే ఉన్నది అనగా ఆయనేమో శిరస్సై ఉన్నాడు, మనమేమో శరీరములోని అవయవాలుగా ఉన్నాం. ఇప్పుడు మన శరీరాన్ని మనం ద్వేషించుకునే వాళ్ళం ఎవరైనా ఉన్నామా? మన శరీరాన్ని ద్వేషించుకునేటువంటి వాళ్ళని ఎవరైనా ఉంటామా? ప్రభు తన శరీరాన్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు? పోషించుకుంటాడు, సంరక్షిస్తాడు, ఆయన కాపాడే దేవుడు. మనము సందేహపడవలసినటువంటి అవసరం లేదు, సంశయపడవలసినటువంటి అవసరం లేదు. క్రీస్తుతో కూడా క్రీస్తులోనే మనము ఉన్నటువంటి వారు కనుక విశ్వాసం అనేది మనకి క్రీస్తు యందు కనుక ఉంటే మనకి ఏ విధమైన సందేహము ఏ సమయంలోనైనా సరే మన ప్రాణము మనల్ని విడిచి వెళ్ళిపోతున్నా కూడా నువ్వెక్కడున్నవాడవు? క్రీస్తుతో ఉన్నవాడవి. అంటే దేవుడు మనల్ని ఎలా కోరుకుంటున్నాడు? ఖచ్చితంగా పిలువబడినటువంటి మనకి ప్రభువునందున్నటువంటి మనము నాకు ఈ ప్రభువుని నమ్మితే నాకేంటి, ప్రభువుని నమ్మితే నాకు ఫలం ఏంటి, లేకపోతే నాకు బహుమానం ఏంటి, లేకపోతే నాకు జీతం ఏంటి, నాకేముంది అన్ని ప్రయాసం ఉంటుంది, నాకు నెమ్మది లేదు, నాకు బాధలే ఉన్నాయి, నాకు కష్టాలే ఉన్నాయి, నాకు నష్టాలే ఉన్నాయి, నాకు వ్యాధి ఉన్నది, లేకపోతే నేను ఇరుకులో ఉన్నాను.
అని మనం అనుకోడు. కానీ పిలిచినటువంటి దేవుడు మనల్ని దేని కొరకు పిలిచాడు అంటే బహుమానం అనేటువంటిదంట మన కొరకు సిద్ధపరిచాడు. చూడండి, దేవుని వాక్యములు గబగబా 2 మాటలను మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచన భాగమును చదువుకుందాం. ఇదిగో తన బాహువు తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఏంటంట? బహుమానం ఎక్కడుంది? ఆయన యొద్ద ఏమి ఉందంట? బహుమానము అనేటువంటిది ఉన్నదంట. అయితే చూడండి, మనకి ఏ విధమైనటువంటి నిరాశ, నిస్పృహలు అనేటువంటివి మనకి కలుగుతూ ఉంటాయి అని అంటే మనకి వాక్యం చదివినప్పుడు మనకేమర్థమవుతుంది? చూడండి, మీరు 62వ యెషయా గ్రంథము 62వ అధ్యాయములో మనము చూచినా కూడా 62వ అధ్యాయము 11వ వచన భాగము, ఆలకించుడి, భూ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింప చేస్తున్నాడు. ఇదిగో రక్షణ నీ వద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. ఏం చెప్పమంటున్నాడు దేవుడు? ఏం చెప్పమంటున్నాడు? భూ దిగంతముల వరకు కూడా యెహోవా సమాచారాన్ని ప్రకటింప చేసి ఉన్నాడంట. ఎలాంటి సమాచారాన్ని ప్రకటింపజేశాడు దేవుడు అంటే, ఇదిగో రక్షణ నీ వద్దకు వచ్చింది అంటున్నాడు. ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన యొద్దనే ఉంది. ఇప్పుడు ఎక్కడుందంట? రక్షణ వచ్చుచూ ఉన్నది అంటున్నాడు. బహుమానం ఎక్కడుందంట? ఆయన యొద్దనే ఉందంట. ఇంకా ఏముందంట? ఆయన దగ్గర ఇంకేముందంట? జీతం కూడా ఉందంట. ఏం చేస్తున్నాడంట? దాచుకున్నాడు ఆయన. బహుమానము, జీతము, రక్షణ అన్ని భద్రంగా ఒక బాక్స్ లో పెట్టి దాచుకున్నాడా? భూ దిగంతాల వరకు ప్రకటన చేసిన దేవుడంట ఏం చేస్తున్నాడు? ఆయన తీసుకొని వస్తున్నాడంట. ఇప్పుడు ప్రభువునందు మనం విశ్వాసం కలిగిన వారమైతే ఆయన మన కొరకు బహుమానమును, మన కొరకు జీతాన్ని తీసుకుని వస్తున్నాడు అంటే ఖచ్చితంగా పని చేసిన వాడు దేనికి పాత్రుడంట? జీతానికి పాత్రుడు. ప్రయాసపడిన వాళ్ళు ఖచ్చితంగా దేనికి పాత్రులు? ప్రయాసకు తగిన ఫలాన్ని, జీతాన్ని, బహుమానం. నువ్వేమైనా చెప్పు, ఏమైనా మాట్లాడు, కానీ ఖచ్చితంగా నువ్వు ప్రయాసపడ్డావు ప్రభు కొరకు అంటే, నువ్వు ప్రభు కొరకు పని చేసావు అంటే, నువ్వు ప్రభు కొరకు జీవించావు అంటే, నీ ప్రభు కొరకు నువ్వు పరిగెత్తావు అంటే ఖచ్చితంగా నీ కొరకు, నా కొరకు ఏమున్నాయి? బహుమానం, జీతము అనేది. ఇప్పుడు నీవు ఇక్కడ భూమి మీద ఉండి నువ్వేమనుకుంటున్నావు? నేను భక్తి చేస్తే, నేను ప్రార్థన చేస్తే, నేను పరిచర్య చేస్తే, నేను మందిరానికి వస్తే నాకేంటి ఫలం? నేను ఇంత ప్రయాసపడుతున్నాను, ఇంతగా నా శరీరం ఏమవుతుంది? నలగబెట్టబడుతుంది, కానీ నాకేంటి ప్రయోజనం? నేను ఉపవాసాలతో నలగొట్టుకుంటున్నాను, లేకపోతే దేవుడు తన చేతిని బిగబెట్టగా లేనితో దరిద్రతతో నేను నలగొట్టబడుతున్నాను, జనుల యొక్క నిందలతో, బాధలతో నేను నలగొట్టబడుతున్నాను, శ్రమలతో నేను నలగొట్టబడుతున్నాను, నేను పరీక్షించబడుతున్నాను, పరిశోధన నేను ప్రభుత్వం నేను చూచుచున్నాను, ప్రభు కొరకు నేను జీవించాలని విశ్వాసమును నేను కలిగి ఉన్నాను. ఇలా మనము ప్రభువునందు మనం విశ్వాసం కలిగిన వారినైతే ఖచ్చితంగా నా కొరకు, నీ కొరకు, మన అందరి కొరకు కూడా దేవుడు ఏం తీసుకొని రాబోతున్నాడు? ఆయన వచ్చేటప్పుడు ఊరికే రావట్లేదంట.
వచ్చేటప్పుడు ఆయన ఊరికే వస్తున్నాడా? ఊరికే రావడంలా. ప్రభు వస్తాడని మనం ఏం చేస్తున్నాం? కనిపెట్టుకుంటున్నాం కదా. ప్రభు వస్తాడని, ప్రభువుని ఎదుర్కొనే శక్తి నాకు కావాలని మేకోగలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. ప్రభు వచ్చేటప్పుడు మన కొరకు ఏం తీసుకొని రాబోతున్నాడు అంటే బహుమానాన్ని తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ బహుమానము అనేటువంటిది ఆయన దగ్గర నుంచి మనము, ఇప్పుడు ఇది ఎక్కడుంది? ఆయన దగ్గర ఉంది. ఆయన వచ్చేటప్పుడు ఏం వస్తాడు? తీసుకొని వస్తాడంట. ఇప్పుడు మనం ఏం చేయాలా? విశ్వాసం కలిగి ఆయన కొరకు కనిపెట్టుకునేవారు ఆయన దగ్గర నుంచి పొందుకునేటువంటి వారికి ఉండాలి. చూడండి, మనకి ఈ యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా నిలపరిచి ఉన్నాను అనుకుంటుని, నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. ఇక ఈ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించినటువంటి ప్రవచన వాక్యము అనేటువంటిది ప్రకటింపబడుతూ ఉన్నది. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో ఆయన మరణించడము అనేటువంటిది, సిలువలో ఆయన మరణించడం అనేది ఎలా ఉంటుంది? ఆయన తన మహామహిమను విడిచాడు, భూమి మీదకి రిక్తుడుగా, దీనుడుగా, మన కొరకు మన పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా, వదకు తోబడినటువంటి గొర్రెపిల్లగా భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎంతగా మన కొరకు ఆయన శ్రమ పెట్టబడ్డాడు, ఎంతగా ఆయన నిందించబడి, దూషించబడి, అవమానించబడి, అపహాస్యము చేయబడ్డాడు, ఎంతగా ఆయన మనకు మరణమగినంతగా తన ప్రాణము అనేటువంటిది వేదన పొందింది. ఇది ఎలా ఉన్నది అంటే, ఆయన సిలువ వేయబడిన తరువాత ఆయనను కూర్చున్నట్టు ఆయన చనిపోయాడు అనేటువంటిది తెలియబడిన తర్వాత ఆయన ప్రకటించినటువంటి సువార్తను గురించి కానీ, ఆయన ప్రకటించినటువంటి రాజ్యాన్ని గురించి కానీ, ఆయన చేసినటువంటి అద్భుతాలు, సూచక్రియలు, ఇవన్నీ విన్నవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు యూదులలోనే శాస్త్రులు, పరిసయ్యులు కానివ్వండి, వీరందరూ కూడా ఆయన చనిపోయాడు సిలువలో అనేటువంటి మాట విన్నప్పుడు ఏమన్నారు? ఒక మాట మనకి వినబడుతుంది, అక్కడ మనకి కనబడుతుంది. ఏంటి అంటే, ఇంత త్వరగా ఈయన చనిపోయాడా? అంటే ఈయన దేవుని కుమారుడై ఉండి తండ్రి వలన పంపబడిన వాడుగా, తండ్రి ఈయనకు తోడయ్యుండుగా ఈయన ఏ కార్యాలు చేశాడు? అద్భుతాలు చేశాడు. చనిపోయిన వారు సైతం ఏమయ్యారు? ఈయన ద్వారా లేపబడ్డారు. కానీ ఈయన మాట్లాడితే, ఈయన మాటను బట్టి చనిపోయిన వారు సైతము లేచారు కదా. ఇప్పుడు మరి ఈయన చూస్తే ఎలా కనబడుతుంది? చనిపోయినట్టు. అంటే ఇంత తేలికగా ప్రభువు చనిపోయాడా అన్నట్లుగా ఉన్నది. అంటే ఆయన పడిందంతా వ్యర్థమా? ఏమి ఫలమేమి లేదా? ఖచ్చితంగా అదే. అంటే ప్రవక్తలు కూడా గత కాలమందు మనం పాత నిబంధనలో చూస్తే వారు కూడా ఎంతగానో ప్రయాసపడ్డారు, ఎంతగానో దేవుని మాటను ప్రకటించడంలో కానీ, దేవుని చిత్తాన్ని దేవుని ప్రజలకు వారు చెప్పడంలో ఎంతగానో ప్రయాసపడ్డారు. ప్రవక్తల హృదయాలు కూడా ఎలా ఉంటాయంటే, అది ప్రకటించినప్పుడు, వారు లోబడినప్పుడు, వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు హృదయాల్లోకి ఏమొస్తుంది అంటే నిరాశ అనేటువంటిది వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడం చూసినా కూడా సిలువలో ఎలా ఉంటుంది అంటే, ఇంత త్వరగా ఈయన చనిపోయాడా? చెప్పాడు, నేను శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి 3వ దినమున లేచుట అగత్యము అనేటువంటి. అంటే శరీరీతిగా మనం ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది? ఇంత త్వరగా చనిపోయి అంటే ఆయన పడినటువంటి ప్రయాసకు తగినటువంటి ఫలం అనేటువంటిది లేదా? అట్లా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు ప్రభువుని గురించి? నాకు న్యాయకర్త
యెహోవాయే నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. అంటే మనం పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనకు అప్పగించింది చేసేటప్పుడు, పరిచర్యలోనే కానీ ఏ పని చేసినా ప్రభు కొరకు నువ్వు చేసేటప్పుడు ఇంత అలసిపోతూ ఉంటావు. మందిరంలో పరిచర్యలోనే కానీ ఏ స్థితిలోనే ప్రభువు నందు విశ్వాసం ఉంచడం వల్ల కలిగే పోరాటాల్లో కానీ నీకు ఎలా ఉంటుంది? అలసటగా అనిపిస్తుంది. నీ ప్రాణానికి ఎలా ఉంటుంది అంటే చాలా సందర్భాలలో నిరాశగా అనిపిస్తాను. నేను ఇంత శ్రమ పడుతున్నాను, నేను ఇంతగా ప్రయాసపడుతున్నా, నాకేంటి ఫలము అనిపిస్తుంది. నేను ప్రయాసపడే ప్రయాసంతా వ్యర్థమేనా అనిపిస్తుంది. కానీ ప్రభువునందు మన ప్రయాస ఏం కాదంట, వ్యర్థము కానిరదు. ఖచ్చితంగా మనం దీన్ని తెలుసుకోవాలి. అవన్నీ నేను మీకు వాక్యాలు ఏం చూపించాను, కానీ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండమంటాడు. అంటే మనం ఎప్పుడు కూడా మనకి ఏం కావాలో, మనం చేసేది కొద్దిదే కానీ గొప్పదే కానీ ఏది కూడా వ్యర్థము అనేటువంటిది కాదు. మనం నిరాశపడచ్చు, కానీ ఏం గుర్తు చేసుకోవాలా? పిలిచిన వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి దేవుని యొద్ద ఉన్నటువంటి బహుమానమును నువ్వు పొందుకోవాలి. అందుకే పౌలు గారు అంటాడు, సమస్తాన్ని కూడా అనంత నష్టంగాను పెంటగానూ ఎంచుకున్నాడు. ఏ విధము చేతనైనా సరే క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములలో తనకు సమానమైనటువంటి అనుభవం కావాలి అని కోరుకున్నాడు. దానిని బట్టే సమస్తాన్ని కూడా విడిచిపెట్టాడంట. వెనుకున్నటువంటి వాటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టి ముందున్నటువంటి వాటి కొరకంట వేగిరపడుతూ నేను పరిగెత్తుచున్నాను అంటాడు. ఎందుకండి పౌలు గారు ఏమైనా మనకంటే అమాయకుడా? మనమైతే ఏం చేస్తాం? అన్ని కాపాడుకుంటా, అన్నిటిలో కూడా మనకి ఎవరు కావాలా? దేవుడు కావాలా. అంటే మనమేమో జ్ఞానం కలిగిన వాళ్ళం, ఆయనకేం లేదు జ్ఞానం. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంట, మొత్తం విడిచిపెట్టేశాడంట. ఏది లాభకరమో అన్నిటినీ నష్టంగా ఎంచుకున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తును నేను విశ్వాసం మూలంగా సంపాదించుకుంటే చాలు, క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటే నాకు చాలు అనుకున్నాడంట. ఏ విధం చేతనైనా సరే క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానంలో నాకు కూడా ఏం కావాలి అంటే సమాన అనుభవం కావాలా. ఏ రోజుకి ఆ రోజు నేనేమవ్వాలా? చచ్చిపోవాలా. నేను చచ్చిపోవాలా, నాలో ఎవరుండాలా? ప్రభు జీవించాలా. నేను చనిపోయి నేను ప్రభు యొక్క జీవాన్ని నేను మోసుకొని వెళ్ళాలా. ఇదే ఆయన యొక్క ఆశ. అందుకని ఆయన అంటాడు, దేవుడు పిలిచినటువంటి ఉన్నతమైనటువంటి పిలుపునకు తగిన బహుమానమును పొందుకొనవలెనని నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. నేను గురి లేని వాడను కాను అంటాడు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక. ఇవన్నీ మీకు బాగా తెలుసు. అంటే ఎక్కడికి పరిగెత్తున్నాడంట? దేవుడు పిలిచినటువంటి పిలుపులో కూడా ఉన్నతమైనటువంటి పిలుపునకు తగినటువంటి బహుమానం. దేవుడు పిలిచిన పిలుపు ఎలాంటిది? చాలా ఉన్నతమైనదంట. దానికి దేవుడు ఏం సిద్ధపరిచాడంట? పిలుపుతో పాటు ఏమి ఉంది? బహుమానం. నిన్ను పిలిచాడు దేవుడు. నా కుమారుడాన్ని నేను దేవుడు పిలిచి, నేను నీ దేవుడను, నీవు నాకు కుమారుడవు అన్నాడు అనుకోండి. ఖచ్చితంగా నిన్ను పిలిచిన దేవుడు ఖచ్చితంగా పిలుపులోనే ఏమి దాచిపెట్టాడు అంటేనంట, బహుమానం దాచిపెట్టాడంట. ఎంతమందికి ఆయన ఇచ్చే బహుమానం కనబడుతుంది? ఎంతమందికి ఆయన ఇచ్చేటువంటి బహుమానం అనేటువంటిది బయలుపరచబడుతుంది. ఎందరు ఆ బహుమానం కొరకు పరిగెత్తుతున్నారు? ఎంతమంది పరిగెత్తుతున్నారు? బిలాం పరిగెత్తాడంట. ఏ బహుమానం కొరకు? దేవుని వల్ల కలిగే బహుమానం కొరకు కాదంట. ఏ బహుమానం కొరకు? దుర్నీతి వలన కలిగేటువంటి బహుమానం కొరకు పరిగెత్తాడంట. అలా మనం పరిగెత్తకూడదు. బహుమానం అంటే ఈ లోకంలో అంటే చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాల. దీనిని ఆశించి ఏది కూడా మనము చేయకూడదు. ఈ లోకంలో ఉన్న ధన సంపదలను ఆశించైనా, లేకపోతే మనుషుల వలన కలిగే మెప్పునైనా ఘనతనైనా దేన్ని
ఆశించకూడదు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకం, నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించిన వారిని సేవించాలా. ఎందుకు అంటే ఫలం లేకుండా ఆశించకుండా. ఎలాగంటారు, నీ కొరకు, నీ పాపల నుంచి నిన్ను విమోచించిన కొరకు క్రయధనముగా ఆయన అర్పించినటువంటి రక్తమన్నది చూసావా, అది అమూల్యమైనటువంటిది. అమూల్యమైనటువంటి ఆ రక్తము ద్వారానే నీవు పాతాళ వశము కాకుండా పరలోకమంటూ ఆయన సింహాసనము మీద ఆయనతో కూడా కూర్చుండబెట్టే భాగ్యాన్ని నీకు దేవుడిచ్చాడు. నీకు ఇంకేం కావాలా? ఏమి కావాలా నీకు ఈ లోకంలో? ఇదంతా కూడా వ్యర్థము అని మనం ఎప్పుడో చివరి రోజు చెప్పడం కాదు. మనం అసలు ప్రయాసపడాలి అంటే, మనం పోరాడాలి అంటే, పరిగెత్తాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ మన మీద పెట్టుకుంటే మనకి ఎలా ఉంటుంది? చాలా భారాలు, చాలా బరువులు, పరిగెత్తడానికి అలసిపోతాం, సొమ్మసిల్లిపోతాం. ఆ విధంగా మనం ఎంత మాత్రం ఉండకుండా మనం ఏం చేయాలి? ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపాన్ని కూడా విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మనం ముందుంచబడినటువంటి పరుగు పందెములో మనం ఓపికతో ఇది ఎలాంటిది అంటే పరుగు పందెము లాంటిదంట. ఖచ్చితంగా పరుగు పందెమంది పరిగెత్తడాడు దేనికోసం పరిగెత్తుతాడు? బహుమానం కోసం పరిగెత్తాడు. మనమైతే ఎలా పరిగెత్తామా? బహుమానము పొంద. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము చివరి 9వ అధ్యాయం 24వ వచ్చిన భాగంలో చివరి మాట, అటువలనే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. ఎలా పరిగెత్తాలంట? బహుమానము పొందేటట్లుగా. మన కొరకు ఏముంది? బహుమానము అనేటువంటిది. కాబట్టి పరిగెత్తే మనకి, ప్రయాసపడే మనకి ఖచ్చితంగా మనకి ఏముంది అంటే బహుమానము అనేటువంటిది ఉన్నదంట. చూడండి, ఋతు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 11వ వచ్చిన భాగము నుండి చదువు. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనుల వద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. బోయాజు రూతుని ఏమని దీవిస్తున్నాడు? ఆమెంతా తన తల్లిదండ్రుల్ని, తన జన్మభూమిని విడిచిపెట్టి ఇంతకు ముందు ఎరగనటువంటి జనమ దగ్గరికి నువ్వు వచ్చావు. యెహోవా నీకు చేసిన దానికి ఏమిస్తాడు? ప్రతిఫలము అనేటువంటిది ఇస్తాడు అంటున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. చూడండి, ఎలాంటి బహుమానం ఉందంట? సంపూర్ణమైనటువంటి బహుమానం. నువ్వు దేనిని విడిచిపెడతావో, ఇక్కడైతే ఆమె ఎవరిని విడిచిపెట్టింది? తల్లిదండ్రులను, తన దేశమును విడిచిపెట్టింది. ఇప్పుడు ఈమెకంట ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఏమిస్తాడంట? సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని ఇస్తాడంట. చూడండి, మూల పితరుడైనటువంటి అబ్రాహాము గారిని గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచ్చిన భాగంలో చూస్తే అబ్రాహాము కంటే వాక్యము దర్శనమందు వచ్చి ఏం చెప్తున్నాడు అంటే, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పను. ఏం చెప్తున్నాడు? ఎలాంటి బహుమానం ఉందంట? ఇప్పుడు ఆయనని కూడా ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? తన యొక్క స్వజనమును, తన తండ్రి ఇంటి వారిని అందరిని కూడా విడిచిపెట్టినట్లుగా దేవుడు అబ్రహాము గారిని పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా ఆయన కూడా ఎలాగ అబ్రహాం గారు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నాడంట, ఆయన కూడా బయలుదేరి వచ్చేసాడంట. ఇప్పుడు ఆయనకి వాక్యమందు దేవుడు దర్శనమిచ్చి ఏం చెప్తున్నాడు అంటే, నేను నీకేయడం నీ బహుమానము అది ఏంటంటే ఏమవుతుందంట? సంపూర్ణమైన బహుమానం ఉంది, అత్యధికమైనటువంటి
బహుమానం. ఇప్పుడు పిలువబడినటువంటి మన కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడు అంటే బహుమానము. ఇది దేవుని యొద్ద దాచబడి ఉన్నది, ఇది దేవుని యొద్ద ఉన్నది. ప్రభు వచ్చినప్పుడు మన కొరకు ఏం తీసుకొని రాబోతూ ఉన్నాడు అంటే బహుమానం. ఇక్కడ మనము విశ్వాసం ఉంచి, మనము ప్రార్థన చేసి, మనము ప్రయాసపడి, మనము దేవుని క్రియ నాకేంటి ఫలం, భక్తి చేసి నాకేంటి ఫలము, నా బలాన్ని నేను వ్యర్థం చేసుకుంటున్నాను, నా సమయాన్ని నేను, చాలా మందికి ఉంటుంది ఇంత సమయం వెళ్ళి కూర్చోవాలా, ఇంత పని నేను చెయ్యాలా, నా సమయం అంతా ఏమైపోతుంది వ్యర్థమే. ఈ సమయంలో నేను 1 గంట పని చేసుకుంటే ఏమవుతాను, నాకు డబ్బులు వస్తాయి. అంటే నీకేం తెలియట్లేదు అంటే దేవుని కొరకు సిద్ధపరిచిన బహుమానం అనేది నీవు గుర్తించు. పిలుపుతోనే నిన్ను పిలిచిన దేవుడు ఎలాంటి వాడు అంటే కనుక నీ కొరకు బహుమానం అనేటువంటిది సిద్ధపరిచాడు. ఉన్నతమైనటువంటి పిలుపునకు తగినటువంటి బహుమానం ఖచ్చితంగా మన కొరకు దేవుడు సిద్ధపడే. నువ్వు దేనిని విడిచిపెడతావు? నువ్వు నీ ఇంటిని విడిచిపెట్టావా, నీ బంధువుని విడిచిపెట్టావా, నీ రక్త సంబంధికుల్ని విడిచిపెట్టావా, నువ్వు నీ ఆస్తిని విడిచిపెడతావా? చూడండి, నీ బహుమానం ఎలా ఉంటుందంట, అత్యధికమవుతుంది. నువ్వు ఉద్యోగం విడిచిపెడతావా, నువ్వు ఒక పనిని విడిచిపెడతావా, లేకపోతే నువ్వు చేయాల్సినవి అనేకమైనవి ఉన్నా వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు దేవుని మందిరంలోనికి వస్తూ ఉన్నావా, లేకపోతే దేవుని పరిచర్యలో నువ్వు సత్కరిస్తున్నావా, దేవుని పరిచర్యలో చేస్తూ ఉన్నావా? నువ్వు చేసేదానికి నాకు ఫలం ఏంటి, నేను పడిన ప్రయాసంతా వ్యర్థమే కదా అని అనుకోవద్దు. ఖచ్చితంగా మన కొరకు ఏముందంట చూడండి. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఈ ఒక మాట చెప్పుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. 34 కూడా చదవండి. ఎలాగనగా మీరు ఖైదుగా ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది నిన్న స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. వీళ్ళు ఏం చేశారంట, పూర్వమందు గొప్ప పోరాటాలు వీళ్ళకి వచ్చినాయంట, శ్రమలు వచ్చాయంట, వాటన్నిటినీ సఖించారంట, బాధలన్నిటిని అనుభవించారంట, 10 మందిలో వీరు ఆరడి పెట్టబడ్డారంట. అంతేకాదంట, ఖైదులో ఉన్న వారిని కరుణించారంట. వీరు ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ అంటేనంట, శ్రేష్టమైనది స్థిరమైనటువంటిది స్వాస్థ్యము వీరికి పరలోకమందు ఉన్నది అని చెప్పి ఎరిగారంటండి. ఎరిగి వాళ్ళు శ్రమ పడటమే కాదు, బాధలను అనుభవించడమే కాదు, ఆరడి పెట్టబడమే కాదు, పోరాటాలను సహించడమే కాదు, తమ ఆస్తినంతా కూడా కోల్పోవడానికంట సంతోషముగా వారు ఒప్పుకున్నారు. వీరేమైనా పిచ్చోళ్ళండి, వీళ్ళేమైనా వెర్రివాళ్ళండి? ఇన్ని శ్రమలు పట్టడానికి, ఇన్ని బాధలు పట్టడానికి, ఇన్ని కష్టాలు పడి అందరి చేత ఆరడి పెట్టబడడానికి, తమ ఆస్తిని కూడా కోల్పోవడానికి, సంతోషంగా ఒప్పుకోవడానికి వీరేమైనా వెర్రివారా, లేకపోతే వీరేమైనా అమాయకుల? కాదు సుమా. వీరిని పిలిచినటువంటి పిలుపుతో ఇల్లడిగారు. ప్రభువును హత్తుకొని ప్రభుతో కూడా జీవించాలా అనేటువంటిది ప్రభు యొక్క పిలుపు ఏమై ఉన్నది, దీనిని బాగా వారు గ్రహించినటువంటి వారై ఉన్నారు. ఆయన పిలుపు వలన కలిగేటువంటి బహుమానము అనేటువంటిది అది గొప్పది. దాని ముందు ఇవేవి కూడా ఎన్నదగినవి కావు, ఇవేవి కూడా విలువైనటువంటివి కావు. ఎన్ని ఉన్నా అన్ని కూడా విడిచిపెట్టడానికి వీరంతా సంతోషముగా మీరు ఒప్పుకున్నారు. ఒక్కటే అనుకున్నారు, మరి శ్రేష్టమైనది అంటే ఇక్కడ మనం ఒకటి వదిలిపెడితే మన కోసం ఇంకేముంటుందంట, దీనికంటే మరీ శ్రేష్టమైనది. ఎంత శ్రేష్టమైనది అంటే మనం విడిచిపెట్టేదానికన్నా కూడా 100 అంతలుగా ఉంటుంది. ఎంత ఉంటుంది? 100 అంతలుగా.
చూడండి మత్తయి సువార్త, మత్తయి సువార్త, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచ్చిన భాగము. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రినైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకున్న. ఎన్ని రెట్లుందంటే, నువ్వు దేనినైనా ఒక దాన్ని విడిచిపెడితే, నేను విడిచిపెట్టి నేను ఏం చేయాలంటావు? విడిచిపెట్టి చూడు, నీకు కనపడితే మరి శ్రేష్టమైనది. ఎంత శ్రేష్టమైనది? నీవు విడిచిపెట్టిన దానికన్నా 100 శ్రేష్టమైనది. 100. దేవుడు ఎప్పుడు కూడా సంపూర్ణుడండి. ఆయన పరిపూర్ణుడు. ఇచ్చేది కూడా ఎలా ఇస్తాడో తెలుసా? మళ్ళాగా అరాకొర్రాగా ఇవ్వడు. మన చెయ్యి ఎలాగా పూర్తిగా చాపుతామా? ఇద్దామా వద్దా? ఇక్కడి నుంచి ప్రారంభం ఇద్దామా వద్దా ఇదే చివరికి ఏదో చాపుతాం. ఇలా ఉండదు దేవుని దగ్గర. 100 కొదువ లేకుండా సమృద్ధి కలుగున్నది. ఎక్కడిస్తాడు ఈయన? రాబోయేటువంటి యుగం. ఇప్పుడు ఒకటి విడిచిపెట్టి, ఒక ఇల్లు విడిచిపెట్టి, లేకపోతే ప్రభు కొరకని ఒక స్థలం అన్ని, లేకపోతే ఒక పొలం అన్ని మనం దేవుని దగ్గర తీసుకొచ్చి నీ కొరకు ఇచ్చానయ్యా అని మనం దీనికి నీరెంతలు వస్తుందని చేయకూడదు. ఇలా పరీక్షించి శోధించబాకని పరిశుద్ధ ఆత్మని, దేవుణ్ణి కూడా మనం అలా శోధించకూడదు. ఇచ్చి మనం ఏం చేయకూడదు? శోధించకూడదు. ఇచ్చి ఏం చేయాలా? మరచిపోవాలి. మరచిపోతే నీకేమొస్తుంది? ఫలం అనేది 100 ఇస్తాడు దేవుడు. మనం ఇచ్చి మాటికి ఇచ్చానంట. మనం ఏంటి ఇచ్చేది? మనం కనీసం 10వ వంతు కూడా తీసుకొచ్చి, 10వ వంతు అనేది ధర్మశాస్త్ర ప్రకారం, నేను మీకు చాలాసార్లు చెప్తున్నా, 10వ వంతు అనేది ధర్మశాస్త్ర ప్రకారం. ధర్మశాస్త్ర నియమానికి మనం లోబడి ఇవ్వటంలా. కానీ మనం ఏమంటాం? కొత్త నిబంధనలు ప్రకారం ప్రభువు చూచినట్టుగా మనం చేయాలంటే తనకున్న జీవనం అంతా వేసినటువంటి ఆ విధవరాలు. అంటే ఇక అదే మనకి హక్కు. నువ్వెంతైనా ఇవ్వచ్చు. అయితే అది ఎలా ఇవ్వాలో? హృదయపూర్వకంగా, మనకు పూర్వక. నువ్వెంతైనా ఇచ్చి నువ్వేం చేయాలా? అరచిపో. ఇచ్చాను అనేటువంటి మనస్సు కూడా నీకేది మరి నేను ఇచ్చానా అన్నట్లుగా ప్రభువు దగ్గరికి వెళ్తే నీకు ఒక మాట చెప్తా. ఇప్పుడు మనకి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, నీతిమంతులైన వారు ఈ లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నది అని అంటే తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు. వారు ఏం చేశారంట? ప్రభు ఆకలిగా ఉంటే భోజనం పెట్టారంట, ఆయన దప్పిక్కుంటే దాహం తెచ్చారంట, ఆయన వస్త్రహీనుడిగా ఉంటే వస్త్రం ఇచ్చారంట. ఆయన నాకు ఈ మాట చదివినప్పుడు ఎంత ఆశ్చర్యం వేసింది. ఈ వాక్యాన్ని చదువు. వస్త్రహీనుడై ఉంటే వస్త్రం ఇచ్చారంట, ఆయన ఖైదులో ఉంటే పరామర్శించారు. అంటే వాళ్ళు అడుగుతున్నారంట, మేము నీకు ఎప్పుడు ఇచ్చాము అని అంటే అంటున్నాడు, అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేస్తే నాకు చేసినట్లే. అంటే మనందరినీ దేవుడు ఎలా పిలుచుకున్నాడు? ఆయన శరీరంగా పిలుచుకున్నాడు. ఇప్పుడు మనందరం ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నామంటే, ఒకళ్ళు ఆకలిగా ఉంటే ఎవరు ఆకలిగా ఉన్నట్టు? ప్రభువు ఆకలిగా ఉన్నట్టే. అంటే ఇది ఎవరి శరీరం? ప్రభు శరీరం. ఒకరు దప్పికగా ఉంటే ఇంకొకరు ప్రభువే దప్పికగా ఉన్నట్లు. ఒకరు వస్త్రహీనులుగా ఉంటే ఎవరు వస్త్రహీనులుగా ఉన్నట్టు? ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడో చూడండి. అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేస్తే నాకు చేసినట్లే అన్నాడు. వాళ్ళు అడుగుతున్నారు ఏమని?
నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు దప్పిగ్గా ఉంటే నీకెప్పుడు నేను దాహం తెచ్చా అంటే అడిగారు. అంటే ఏంటి? నేనెప్పుడు నువ్వు ఆకలిగా ఉంటే నీకు ఆకలి తెచ్చా అంటే వాళ్ళు చేసింది, వాళ్ళు ఏం చేశారు? చేసింది ప్రభువుకి చేసినట్టే చేశారు. కానీ వాళ్ళు ఎలా చేశారు? నిజంగా ప్రభు రాజ్యంలోనికి వెళ్ళేవాళ్ళు, లోకం పుట్టినది మొదలుకొని మన కొరకు సిద్ధపరిచిన రాజ్యంలోనికి వెళ్ళేటువంటి వారు చేసేటువంటి ప్రతి ఉపచారము, ప్రతి పరిచర్య, వారు చేసేటువంటి ప్రతి సహాయము, ప్రతి ధర్మము కూడా లోబడటం, భర్త భార్యకు, భార్య భర్తకు, లేకపోతే అన్నదమ్ములను ప్రేమించటంలోనే కానీ సంఘములో సేవకు లేక ఎక్కడైనా దేనికైనా నువ్వు లోబడ్డావు, విధేయత చూపించావు అంటే నీ యజమానులకే కానీ నీ అధికారులకే కానీ నువ్వు లోబడితే ఖచ్చితంగా ఎవరికి లోబడినట్టు? ప్రభువునకు లోబడినట్లే. అంటే నువ్వు ఏదైనా చేసావంటే నువ్వు చేసి ఏం చేస్తున్నావు? ప్రభువునికి చేసినట్టు చేసి ఇక నేను మర్చిపోతున్నా. ప్రభువుకు చేసి నేను నీకు చేశానని చెప్పగలనా? ఇచ్చిందెవరు? సమస్తము ఆయన మూలముగానే, ఆయన ద్వారానే, ఆయన పెట్టగా. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఇచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా నేను ఇది నీకు ఇచ్చానని చెప్పగలమా? చెప్పలేము. అందుకే వాళ్ళ నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు నేనెప్పుడు నీ ఆకలి తీర్చావు, నీ దప్పిక నేనెప్పుడు తీర్చాం అని వాడు అడుగు. అంటే ప్రభువునికి చేసినట్లుగా వారు ఎవరికి చేశారు? సహోదరులకు, తమ పొరుగు వారికి. నిన్ను వెళ్ళి నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞకు వారు లోబడ్డారు. లోబడడాన్ని బట్టి వారు ఏం చేశారు? చేసింది మరచిపోయారు. నేనెప్పుడు చేసేది ప్రభువునికి చేసినట్టుగా చేస్తే మనకి అసలు జ్ఞాపకానికి కూడా రాదు. కాబట్టి ఇప్పుడు మనము దేనినైనా సరే విడిచిపెట్టామండి, నేను ఇది చేశానా అని మనం అనుకుని, నేను పడిన ప్రయాస, నేను చేసిన పరిచర్య, లేకపోతే నేను చేసిన ప్రార్థన, నేను చేసిన భక్తి, నేను కలిగిన విశ్వాసం ఇదంతా వ్యర్థమేనా అనేటువంటి అభిప్రాయం మనకెన్నటికీ కూడా ప్రభువును హత్తుకొని వాడవైతే నీకెన్నటికీ రాదు. భక్తులైన వారు ఎలా చెప్పారో మనం కూడా. కానీ ఇక్కడ ఏమని హెచ్చరిస్తున్నాడు అంటే, శిరస్సును హత్తుకొనటువంటి వారంట మన యొక్క బహుమానాన్ని అంటే వారు ఎత్తుకొని పోతారు. నువ్వు బహుమానం పొందడానికి పిలువబడ్డావు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ బోధ చేత, వాళ్ళ యొక్క పద్ధతుల చేత, వాళ్ళ క్రియల చేత నేను ప్రభువునందు సందేహపడేటట్లు ప్రభు కార్యాల్లో నుంచి నువ్వేమీ చేయకుండా నేను ప్రార్థన చేసుకుంటాను, నేను మందిరానికి వచ్చి నేను వెళ్ళిపోతాను, నేను ఏమీ కూడా నేను చెయ్యను, నేను ప్రయాసపడటం వల్ల నాకేంటి ఫలము అని అందుకని మనం అటువంటి వారి మనకు కలిగే బహుమానాన్ని ఎవ్వరు అపకరించకుండా మనల్ని ఎట్లా ఉండాలంటే జాగ్రత్త చేసుకోవాలా. శిరస్సును హత్తుకొనటువంటి వారు నీ ఎత్తుకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలో? ప్రభువుని శిరస్సు నువ్వు హత్తుకొని ప్రభు ఇచ్చేటువంటి బహుమానం కొరకు నీవు కనిపెట్టుకునాల. సంతోషముతో నీవు ప్రతి పనిలో కూడా నిలిచి ఉండాలి. ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడు, పోరాడు, ప్రార్థన చెయ్యి, కనిపెట్టుకో. ప్రభు వచ్చినప్పుడు నువ్వు చూపిన ప్రేమకు, నువ్వు చేసిన ప్రతి సత్కార్యానికి, నువ్వు పడిన ప్రతి ప్రయాసకి కూడా ఫలాన్ని ప్రభు తీసుకొని రాబోతూ ఉన్నాడు. అటు కృప దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.